ఏమన్నాడు సార్? ఏమంటాడు? నచ్చా సార్ మేము చెప్తుంది, ఏసీపీ గారు మేము చెప్తుంది, మాకు గన్పూర్ నుంచి ఫ్రెండ్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు మా జఫర్గఢ్కు విచ్చేస్తున్న సందర్భంగా మేము మా కార్యకర్తలము మేమందరము జఫర్గఢ్ కొడలిలో ఫ్లెక్సీలు స్వాగత తోరణాలు కట్టుకున్న తరుణంలో మాకు జఫర్గఢ్ ఎస్ఐ గారు అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేసి ఈ పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. మేము మా ఎమ్మెల్యే గారిని కలవడం మేము చేసే తప్ప మేము ఆయనను పోయిన ఎలక్షన్లో టీఆర్ఎస్ కార్యకర్తలం దగ్గరుండి కష్టపడి గెలిపించుకున్నాం. అట్టి మా ఎమ్మెల్యే గారిని కలవకుండా మాకు ఎక్కడైనా రాజ్యాంగంలో ఉందా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇది కరెక్ట్ రాజకీయం కాదు. మా ఎమ్మెల్యే గారిని మేము కలుస్తుంటే ఇట్లా మమ్మల్ని ఇట్లా పోలీస్ స్టేషన్లో బంధించి ఇట్లా ఉంచడం ఇదైతే సరైన పద్ధతి కాదు. నిన్నటికి నిన్న మన కొండ సురేఖ గారు కూడా మీరు ఇంకా టీఆర్ఎస్లో ఉన్నారని కూడా వాళ్ళు కూడా పదే పదే మరి చెప్పడం జరిగింది. కాబట్టి మేము ఆమె చెప్పినట్టుగా రాజీనామా చేయమనో ఇంకా వేరే రకంగా చేయమనో మేము అంటలేం. మా ఎమ్మెల్యే గారు మా టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే గారు కాబట్టి మేము ఆయనను కలవడమని అనుకుంటున్నాం. కానీ ఆయనను కలవకుండా మమ్మల్ని ఇట్లా ప్రతిసారి ఇట్లా పోలీస్ స్టేషన్ వచ్చినప్పుడల్లా ఇట్లా మమ్మల్ని తీసుకొచ్చి ముందస్తు అరెస్టు చేయడం జరుగుతుంది. ఇది మంచిది కాదు. ఇది రాజకీయంగా ఇది చాలా దురదృష్టకరం. ఇట్లాంటి పద్ధతి ఇంకోసారి తెలంగాణలో ఎక్కడ కూడా జరగొద్దని నేను కోరుకుంటున్నాను.